రాజా సాబ్ చూసేసా. చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. రాజులకే రాజు ప్రభాస్ రాజు. అంతేగా. ప్రభాస్ ఎనర్జీ అయితే చాలా బాగుంది. మళ్ళీ కొత్త కాన్సెప్ట్. ఊపిరి తీసుకోవడం కూడా టైం. రెబల్ స్టార్ ప్రభాస్ అనగానే సలార్ బాహుబలిలా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అవుతారు. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే మాత్రం బాగుంటది. ఇద్దిరా సినిమా అంటే అలా మాత్రం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి, తుస్ అయిపోతారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు తుస్సులా ఉంటారు, లాగ్ మీద లాగ్. సినిమా పోయింది అనుకున్న టైంకి సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దరు కొట్టేస్తారు. సినిమా స్టోరీ చాలా బాగుంటది. సినిమాలో నానమ్మ క్యారెక్టర్ తాతయ్య క్యారెక్టర్ గా సంజయ్ దత్ చాలా బాగా న్యాయం చేశారు. బీజిఎం కూడా చాలా బాగుంది. కానీ సౌండ్స్ కి మాత్రం చెవులు చిల్లైపోతాయి. ఎందుకయ్యా తమ మ్యూజిక్ కొట్టమంటే మా బుర్రలు బద్దలు కొడుతున్నావు. కామెడీకి వస్తే ప్రేమ కథా చిత్తం స్టైల్లో ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ రొట్ట కామెడీ అయిపోయింది. ఈ సినిమా లెవెల్ కి ప్రభాస్ అవసరం లేదు. రాజాసాబ్ మూవీ ప్రభాస్ కోసం చూద్దాం అనుకుంటే ప్రభాస్ డూపే సినిమాలో ఎక్కువ ఉంటాడు. ఫైట్స్ సాంగ్స్ లో కూడా ఎవరో బాడీకి ప్రభాస్ హెడ్ తగిలించినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఈ మధ్య ఏఐ డాన్స్ వీడియోస్ అంతా రియలిస్టిక్ గా ఉంటుంటే కనీసం ఇక్కడ బాగా యూజ్ చేసి ఉంటే బాగున్ను అనిపించింది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, కానీ సినిమా విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగుంది. మారుతి గారు, నెక్స్ట్ టైం మీరు మూవీ ఫిక్స్ అయ్యాక ఆ క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతారో చూసుకోండి. ఆర్ఎల్స్ హీరో ఫిక్స్ అయ్యాకైనా స్టోరీ రాయండి. అలా అని ఇద్దరిని మిక్స్ కొడితే డిజాస్టరే. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. రాజాసాబ్ మూవీతో పండగ ఫీల్ స్టార్ట్ అయిపోయింది. పండగలంతా మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలతో మునిగిపోదాం. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. Until then, see you next time.